నిజామాబాద్ లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది. బీఎంబీ కంపెనీ పేరిట నిరుద్యోగులను టోకరా వేశారు కేటుగాళ్లు. చైనా బేస్డ్ కంపెనీలో 750 మంది సభ్యులతో పెట్టుబడులు పెట్టించి ₹1.5 కోటి వసూలు చేశారు. ఆ బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ ప్రసాద్ అరెస్ట్ చేశారు. గొలుసుకట్టు స్కీమ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ సిపి సూచించారు. ప్రత్యక్షంగా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో సభ్యులుగా చేర్పించాడు. అది కాకుండా ఇండైరెక్ట్ గా పరోక్షంగా ఒక 750 మందిని దీంట్లో మెంబర్స్ అంటే వాళ్ళ ద్వారా ఇంకా మిగతా 750 మందిని జాయిన్ చేయడం జరిగింది. సో విత్ ఇన్ దిస్ మనకు తెలియకుండానే ఇక్కడ ఒక 777 మంది దాకా మనం దీంట్లో ఈ స్కీమ్లో భాగస్వాములు అయ్యారు. సుమారు ₹1 కోటి పైనే వాళ్ళు దీంట్లో డబ్బులు పెట్టడం జరిగింది. బట్ ఆ డబ్బులు ఓన్లీ మీకు ఆ స్క్రీన్లో కనబడతా ఉంటే విత్డ్రా చేసుకోలేరు. సో ఇంతమంది మనం మోసపోయారు. ఇంకా నిజామాబాద్ కాకుండా మిగతా చోట్ల కూడా దీంట్లో చాలామంది ఉంటారు, ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. ఎందుకంటే ఇది నిజామాబాద్ ఒకటే కాదు, మొత్తం స్టేట్ వైడ్ రన్ అవుతాం. నిజామాబాద్లోనే అతను ఒక 22 మందిని